ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం ఇంట్లో ఉపయోగించే ఒక ఎయిర్ కూలర్ ఇద్దరి ప్రాణాలు హరించింది. దాని వల్ల సంభవించిన విద్యుత్ షాక్ తో తల్లి కుమార్తె నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కామారెడ్డి జుక్కల్ మండలంలో చోటు చేసుకుంది. జుక్కల్ ఎస్ఐ భువనేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ప్రహ్లాద్ అనే వ్యక్తి తన భార్య శాంకాబాయి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలిసి గుల్లా తండాలో నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి ప్రహ్లాద్ పని మీద హైదరాబాద్ కు వెళ్లారు. ఇంట్లో శాంకాబాయి, ఆమె కుమారుడు, కుమార్తె శ్రీవాణిని నిద్రిస్తున్నారు. ఉక్కపోతగా ఉండటంతో శాంకాబాయి పిల్లల కోసం కూలర్ ఆన్ చేసి నిద్రపోయింది. ఇక ఈ సమయంలోనే చిన్నారి శ్రీవాణి కాలు అనుకోకుండా కూలర్ కు తాకడంతో విద్యుత్ షాక్ కు గురైంది. కరెంట్ షాక్ తగలడంతో చిన్నారి కాలివేళ్లు కాలిపోయాయి. భయంతో శ్రీవాణి పక్కనే నిద్రిస్తున్న తల్లి శాంకాబాయిని గట్టిగా పట్టుకోవడంతో తల్లి, కూతుళ్ళిద్దరూ విద్యుత్ షాక్ కు గురయ్యారు. దాంతో ఇద్దరు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే కొంచెం దూరంగా నిద్రపోతున్న కుమారుడు ఉదయం లేచి చూసేసరికి తన తల్లి, చెల్లి ఇద్దరు విగత జీవులుగా పడినారు. ఈ విషయాన్ని వెంటనే చుట్టుపక్కల ఉన్న స్థానికులకు తెలియజేశాడు ఆ కుర్రాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్ కు కారణమైన కూలర్ ఐరన్ది కావడంతో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తయారు చేయబడటం వల్లనే షాక్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా తండాలోని పలు ఇళ్లలో కరెంట్ షాక్ తగిలిన సంఘటనలు జరుగుతున్నాయని, ఇప్పుడు ఈ 2 ప్రాణాలు పోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.